భాష లేనిదే జాతి లేదు అని ఒక ఆర్యోక్తి. ఆ జాతి దేదీప్యమానం కావాలి అంటే ఆ జాతికి ఘనకీర్తిని సొంతం చేసే విభిన్న రంగాలకు చెందిన మహోన్నత వ్యక్తులు ఆ గడ్డ మీద పుట్టాలి. ఈ రోజున నాది తెలుగు జాతి, నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకోగలగడానికి కారణం ఒక త్యాగయ్య, ఒక అన్నమయ్య, విశ్వనాథ సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు గారు, పింగళి వెంకయ్య, నీలం సంజీవరెడ్డి, వివి గిరి, కట్టమంచి రామలింగారెడ్డి, శ్రీ బాలమురళీకృష్ణ, పెండ్యాల నారాయణ రెడ్డి, దాశరథి, ఘంటసాల, సావిత్రి, ఎన్టీ రామారావు, పివి నరసింహారావు గారు వంటి ఎందరో మహానుభావులు. వీరంతా భావితరాలకు ఆదర్శప్రాయులు. అలాంటి కోవలోకి వచ్చేవారిని భారత ప్రభుత్వం ప్రతి ఏడాది అత్యున్నత పురస్కారాలతో సత్కరిస్తూ ఉంటుంది. ఆ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ ఈ ఏడాది కూడా కొందరు తెలుగు వారిని వరించింది. వారిలో ఒకరు వేదిక మీద ఉన్న శ్రీ కంటిపూడి పద్మనాభయ్య గారు. కృష్ణా జిల్లాలోని కౌతారం అన్న కుగ్రామంలో పుట్టిన ఓ చిన్నారికి అమ్మానాన్నలు పెట్టిన పేరు పద్మనాభుడు. 6 దశాబ్దాల తర్వాత అనన్య సామాన్యమైన ఆయన ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇచ్చిన బిరుదు పద్మభూషణ్. అలా పేరులోనే పద్మ అవార్డును పొందుకున్న భాగ్యశాలి, మృదుభాషి, సర్వజన హితైషి, కార్యదక్షుడు, నిరంతర శ్రామికుడు ఈ పద్మనాభుడు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం కౌతారానికి 3 మైళ్ళ దూరంలో ఉన్న గుడ్లవల్లేరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. 8వ తరగతి వరకు ప్రతిరోజు 3 మైళ్ళు కాలువ గట్ల వెంట ఎండలో, వానలో, బురదలో నడిచి వెళ్లి చదువుకున్న ఆ పిల్లవాడిని చూసిన ఆ ఊరి వాళ్ళు కానీ, పద్మనాభుడని నామకరణం చేసిన తల్లిదండ్రులు కానీ ఒకనాటికి ఆ పిల్లవాడే పద్మభూషణ బిరుదాంకితుడు అవుతాడు అని ఊహించి ఉండరు. ఇంటర్ నుండి పద్మనాభయ్య గారి విద్యాభ్యాసం అంతా స్కాలర్షిప్లతోనే జరిగింది. 1957లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి జియాలజీలో ప్రతిష్టాత్మకమైన శ్రీపతి గోల్డ్ మెడల్ సంపాదించిన ఏకైక విద్యార్థిగా రికార్డు సాధించారు శ్రీ పద్మనాభయ్య గారు. 1961లో మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారి అయ్యాక బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అది కూడా యూనివర్సిటీ ఫస్ట్. విద్యాభ్యాసం అంతా ప్రతిభాన్వితంగా కొనసాగించిన పద్మనాభయ్య గారు తన 5 దశాబ్దాల వృత్తి జీవితాన్ని ఎంతో హుందాగా, ప్రశంసార్హంగా కొనసాగించారు. మహారాష్ట్ర కేడర్ ఎలాట్ అయ్యాక 5 సంవత్సరాల పాటు మహారాష్ట్రలో డైరెక్టర్ ఆఫ్ షుగర్గా పనిచేసిన పద్మనాభయ్య గారు ఆ సమయంలో 40 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను స్థాపించి ఒక్కొక్క ఫ్యాక్టరీలో 10,000 మంది రైతుల చొప్పున దాదాపు 4 లక్షల మందికి ఒక నిర్దిష్ట ఉపాధిని కల్పించడంలో కీలక పాత్ర వహించారు. వాటికి అనుబంధంగా మరెన్నో సొసైటీలు ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షల మందికి ఉపాధి లభించి మహారాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. తర్వాత 3.5 సంవత్సరాల పాటు మహారాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కమిషనర్గా పనిచేసి రాష్ట్రంలో పాడి పరిశ్రమాభివృద్ధికి కొత్త బాటలు వేశారు శ్రీ పద్మనాభయ్య గారు. అనంతరం గ్రేటర్ బాంబే మున్సిపల్ కమిషనర్గా ప్రపంచ బ్యాంకు సహాయంతో అనేక ప్రాజెక్టులను ప్రారంభించిన పద్మనాభయ్య గారు బొంబాయిలో ఉద్యానవనాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. తర్వాత పెట్రోలియం శాఖలోను, విద్యుత్ శక్తి శాఖలోను జాయింట్ సెక్రటరీగా విశిష్ట సేవలందించిన వీరి ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం భారత ఇంగ్లాండ్ల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం యూకేలోని ఇండియన్ హైకమిషన్లో వీరిని మినిస్టర్ ఎకనమిక్గా నియమించింది. అలా 3.5 సంవత్సరాలు మినిస్టర్ ఎకనమిక్గా పనిచేసిన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చాక సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్, సెక్రటరీ సివిల్ ఏవియేషన్గా, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్కు చైర్మన్గా అత్యుత్తమ సేవలను అందించి ఆ పదవులకే వన్నె తెచ్చారు శ్రీ పద్మనాభయ్య గారు. తర్వాత 1994 నుండి 97 వరకు హోం సెక్రటరీగా పనిచేసిన పద్మనాభయ్య గారు అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల విభాగానికి కార్యదర్శిగా ఉండి జోడు గుర్రాల స్వారీ చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్లో చొరబాట్లు విపరీతంగా ఉండేవి. సర్వత్రా అభద్రత, అరాచకం, ఫలితంగా సుదీర్ఘ రాష్ట్రపతి పాలన. ఆ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే బృహత్తర బాధ్యతను పద్మనాభయ్య గారి భుజస్కంధాల మీద ఉంచింది భారత ప్రభుత్వం. దాన్ని పద్మనాభయ్య గారు ఓ సవాలుగా స్వీకరించారు. అప్పట్లో అక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే అభ్యర్థులకు భయం, ఓటు వేయాలి అంటే పౌరులకు భయం, నిర్వహించాలి అంటే సిబ్బందికి భయం. ఆ భయోత్పాత వాతావరణంలో అతడో సైన్యంలా నిలబడ్డ పద్మనాభయ్య గారు సిబ్బందిని, వైద్య బృందాలను, సైన్యాన్ని ఢిల్లీ నుంచి వందలాది వాహనాల్లో తరలించి ప్రజల్లో, అభ్యర్థుల్లో ధైర్యాన్ని పురోధి చేసి 9 సంవత్సరాల రాష్ట్రపతి పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించి మళ్లీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. కాశ్మీర్ కన్నా పురాతనమైన నాగా సమస్యకు సైనిక జోక్యం సమాధానం కాదని, చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం సాధ్యమని నమ్మిన అప్పటి భారత ప్రధాని 1998లో పద్మనాభయ్య గారిని రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ పీస్ టాక్స్గా ఎంపిక చేశారు. నాగా సమస్య లాంటి సంక్లిష్ట సమస్యను సైతం ఎంతో నేర్పుగా చక్కదిద్ది ఈ రోజున అక్కడ దాదాపు మామూలు పరిస్థితులు నెలకొనేలా చేయడం
పద్మనాభయ్య గారి రాజనీతిజ్ఞతకు దక్షతకు మచ్చు తునకలు అని చెప్పొచ్చు. ఇక పద్మనాభయ్య గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే పద్మనాభయ్య గారికి 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు. రెండో అబ్బాయి హైదరాబాద్లోని జీవీకే బయోకి ప్రెసిడెంట్గా ఉన్నారు. పద్మనాభయ్య గారికి ఉన్న ముచ్చటైన హాబీ పుస్తకాలు చదవడం. పద్మనాభయ్య గారికి నాటకాలన్నా, శాస్త్రీయ సంగీతం అన్నా, సినిమాలన్నా, ముఖ్యంగా ఘంటసాల గారి పాటలన్నా చాలా ఇష్టం. ప్రయాణాలు అంటే పద్మనాభయ్య గారికి మరీ ఇష్టం. అందుకే యావత్ యూరోప్లో, అమెరికా, చైనా, జపాన్, ఆఫ్రికాలో విస్తృతంగా పర్యటించారు శ్రీ పద్మనాభయ్య గారు. ఇలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలికి పద్మభూషణ అవార్డు రావడం మొత్తం తెలుగు జాతికి గర్వకారణం. పద్మనాభయ్య గారి విజయంలో అబ్రహాం గారు చెప్పినట్టుగా సింహభాగం నిస్సందేహంగా వారి సతీమణి శ్రీమతి సత్యవతి గారికి దక్కుతుంది. తన సహకారాన్ని ఒక్కొక్క సోపానంలా చేసి ఈ పద్మనాభుని విజయ శిఖరాలకు చేర్చిన శ్రీమతి సత్యవతి గారిని, పద్మనాభయ్య గారిని పుష్పమాలాంకృతులను చేసి తెలుగువారు అందించే ప్రణతులతో నీరాజన పత్రాన్ని కూడా అందించవలసిందిగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత ఎన్నికల ప్రధానాధికారి శ్రీ ఎన్ గోపాలస్వామి గారిని, సంస్థ అధ్యక్షులు, విద్యుత్ శిక్ష శాఖ మాజీ కార్యదర్శి శ్రీ పి అబ్రహాం గారిని, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ సిఎండి శ్రీ సిఆర్ ప్రసాద్ గారిని సవినయంగా కోరుతున్నాం. తెలుగు పతాకం ఎగరనట్టి దిశయే లేదు, తెలుగు దివ్య వెలగనట్టి నిశయే లేదు. ఆంధ్ర కల్చరల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ కొత్త ఢిల్లీ పద్మభూషణ్ శ్రీ పద్మనాభయ్య గారికి అందిస్తున్న చిరు సత్కారం ఇది. కంటిపూడి వంశోద్ధారక జానకి రామయ్య కస్తూరమ్మల నోముల పంటవు నీవు, సేవా తత్పరతతో అయినావు జగత్ వందితుడవు. కౌతవరపు కన్నబిడ్డ భరతమాతకు ముద్దుబిడ్డ, కౌతవరపు కన్నబిడ్డ భరతమాతకు ముద్దుబిడ్డ, తెలుగు హృదయాలే నీకు అసలు అడ్డ. పద్మనాభ, కఠిన నిర్ణయాలకు కర్తవ్య పాలనకు మీరు పెట్టింది పేరు, కఠిన నిర్ణయాలకు కర్తవ్య పాలనకు మీరు పెట్టింది పేరు, మానవతా విలువలకు మంచితనానికి అది మారు పేరు. నిబద్ధతకు అంకిత భావానికి దర్పణం మీ జీవితం, నిబద్ధతకు అంకిత భావానికి దర్పణం మీ జీవితం, మీరు నడిచిన మార్గం అందరికీ అనుసరణీయం. ప్రతిభాన్విత కల్లోలిత కాశ్మీరంలో, అగ్నిగుండమైన నాగాలాండ్లో శాంతి స్థాపకుడవు నీవు, ప్రతిష్టాత్మక పద్మభూషణ బిరుదుకు శతధా సహస్రధా అర్హుడవు. దేశానికి అందించిన మీ సేవలు నిరుపమానం, దేశానికి అందించిన మీ సేవలు నిరుపమానం, ఉన్నత మానవతా విలువలకు మీరు స్వచ్ఛమైన ప్రతిరూపం. స్ఫూర్తి ప్రదాత, మీ ప్రతి అడుగు నవ చైతన్యానికి సంకేతం, మీ ప్రతి అడుగు నవ చైతన్యానికి సంకేతం. మొక్కవోని మీ ఆత్మవిశ్వాసం ప్రతి వారికి స్ఫూర్తిదాయకం. కార్యదక్షతలో వర్తమానానికి ఆదర్శం మీరు, కార్యదక్షతలో వర్తమానానికి ఆదర్శం మీరు, జ్ఞాన సముపార్జనలో భావితరాలకు మార్గదర్శకులు మీరు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న అచ్చమైన తెలుగు సామెతకు స్వచ్ఛమైన నిర్వచనం మృదు భాషి, సర్వజన హితైషి అయిన శ్రీ కంటిపూడి పద్మనాభయ్య గారికి ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఆంధ్ర కల్చరల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ కొత్త ఢిల్లీ అమందానంద కందళిత హృదయాలతో అందిస్తున్న నీరాజనం. ఫ్రెండ్స్, ఈ రోజున ఆంధ్ర కల్చరల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఇలా మీ ముందు సగర్వంగా నిలబడగలిగింది అంటే దానికి అనేక మంది ప్రముఖుల ప్రోత్సాహం, అండదండలే కారణం అన్నది కాదనలేని సత్యమైనప్పటికీ ఈ సంస్థకు మూల స్తంభం మాత్రం ఫార్మర్ పవర్ సెక్రటరీ శ్రీ పి అబ్రహాం గారు. అబ్రహాం గారి ప్రోత్సాహమే లేకుంటే ఈ సంస్థ మనుగడ ఏనాడో ప్రశ్నార్థకమై ఉండేది. ఎందుకో గాని ఆంధ్ర కల్చరల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అంటే అబ్రహాం గారికి హృదయపు లోతుల్లో నుండి ఓ అవ్యాజమైన ప్రేమ. నవనీత హృదయులైన అబ్రహాం గారు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఆంధ్ర కల్చరల్ అండ్ వెల్ఫేర్ సొసైటీలోని ప్రతి ఒక్కరం సవినయంగా ప్రణతులు అర్పించుకుంటున్నాం. అయితే మరొక్క మాట, మంచితనం మూర్తి భవించిన మన అబ్రహాం గారు అమితంగా ఇష్టపడే వ్యక్తి పద్మభూషణ్ పద్మనాభయ్య గారు. ఈ రోజున ఈ సన్మాన కార్యక్రమానికి అసలు కారకులు ఆయనే. ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది మొదలు ఈ మధ్యాహ్నం వరకు ప్రతిరోజు సత్యప్రసాద్కు ఫోన్ చేసి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటూ కొన్ని వందల సార్లు వాకప్ చేశారు. దానికి కారణం ఒక్కటే, ఆయనకు పద్మనాభయ్య గారి మీద ఉన్న ప్రేమ.
ఈ ఆప్తమిత్రుల స్నేహబంధం కలకాలం కొనసాగాలని మా ఆకాంక్ష. But I am overwhelmed by the felicitations and reception given to me by the Andhra Cultural and Welfare Society on the eve of my getting the Padma Bhushan Award. In fact, my wife and I are most grateful to the society for organizing this function with such love, affection and goodwill. Let me acknowledge that of the many felicitations that I have received in and out of Delhi, and this particular function has a specific significance and special place for me. The reason is, a man is a social animal and so has many and multiple identities. One identity is as an individual, but he is shaped by the place of birth, by the society, by the environment, and by the culture in which he grows. Firstly, as I said, a man is an individual. I am Padmanabhaya. But then, I am also a member of the family, the Kantipudi family, as they have said. And then comes that I belong to Krishna district, the Krishna Delta. My wife belongs to Konasima, so she would never forget. She has to always remember that background. And thereafter, I am a Telugu fellow. And then a Hindu. And ultimately an Indian. So at various points of time, all these identities act on you. And that's how you are shaped, you know. And for instance, I value my Telugu lineage, its culture, its language, its social ethos. Whenever I have to socially interact in an intimate manner, I seek Telugu crowd. And especially this becomes all the more important when you are away from your roots. And whether you have to celebrate your Ugadi or Sankranti or Ramanavami or Krishnastami, you are always looking for your own cultural milieu, the Telugu people, so that you can interact with them and then share your cultural heritage with them. So, as I said, this regional or linguistic identity, there is nothing wrong about it. It is an extremely important one in making you a good Indian, you know. So that is most important. And so I treat the Telugu community of Delhi as an extended family. That has been my principle right all through. And I feel proud to be a Telugu. And in addition to our liking for avakaya and gongura, I think there are many things which distinguish Telugus. For example, Telugus amongst the people I have found are not parochial. They are not only not parochial, they not only tolerate other cultures, but they actively have absorbed many cultures, many other regional cultures in India. For instance, the influence of Bengali literature on Telugu is well known to everybody. As a child, I have read Sharad Babu's novels, Bankim Chandra Chatterjee's novels. I didn't know for a long time that Sharad Chandra is not a Telugu gentleman. I did not know, because even in a small village, the library, there would be hundreds of books written by Sharad Babu, you know. And similarly, the religious and cultural influences of Maharashtra on India, on the Telugus, are also extremely well known. So we have never been parochial. We have accepted all these things, you know. And in addition to that, we are heirs to a very great literature. G.M. Rao has said, and we are also, Telugus have been great entrepreneurs, as is presently seen. I think every major contract in India today in construction, I think is being handled by Telugu people. And with all this background, with their distinctive nature, the Telugus have contributed to the nation building in many ways, through civil service, through defense services, through political leadership. Everybody knows it. So I don't want to really stress it. And I have been given this opportunity to join that ranks of those people on the cultural side, on the political side, on the literary side, on the social side, to contribute my bit to the nation building. So I feel extremely happy. As a civil servant, of course, one joined the IAS because of the prestige attached to it.
and also to earn a livelihood, because if I had not become an IAS officer, perhaps I would have become a geologist. But I have always remembered that the civil service has given me an opportunity to serve the nation. To serve the nation, to serve the, as Mahatma Gandhi has said, the poorest of the poor. I have always looked to see how the socially downtrodden and the economically backward people can be taken up the ladder of development. So I am grateful to God, to the society, that I have got this opportunity to serve the people through my chosen field of civil service. I won't take more of your time, but before I finish, let me mention a word to my young friends. I see quite a few of them here, and it's interesting to see them in a cultural program like this. I think what is important for the parents also to remember is, and for the children, we should never forget our core values. Our core values of integrity, honesty, compassion for the poor, I think compassion for the fellow human beings, I think these are extremely important. And one more important thing which I always thought has helped me in my service is you must always strive for the excellent. Don't aim for being number 2 or number 3. Aim for the excellence. And I think that would certainly, you may not reach number 1 position, but your aim should be that. If your aim is anything less than that, you would be failing in what you are doing. And if one has this as a blueprint, I think we would all be playing our extremely important role in the resurgent India. And before I conclude, let me once again thank you and everyone present here and the Andhra Cultural Association, my great and distinguished friends, Shri Gopal Swami Garu and Abraham Garu, for giving me this honor of being felicitated by you. Thank you very much.